రావణుడి కొడుకు మేఘనాథుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసా? ఇలాంటి కొడుకు ప్రతి ఒక్కరికి ఉండాలి అని కోరుకుంటారు. ఇది మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. హిందూ గ్రంథాల ప్రకారం రావణుడి కన్నా గొప్పవాడు అతని కొడుకు మేఘనాథుడు. మేఘనాథుడు పుట్టగానే అతడు ఏడుస్తుంటే ఆ గొంతు మేఘాల అరుపుల లాగా ఉంటాయి. ఆ అరుపులకి ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోతుంది. అందుకే రావణుడు మేఘనాథుడు అని పేరు పెట్టాడు. ఇంద్రుడు రావణుడిని యుద్ధంలో ఓడించి స్వర్గంలో బందీగా ఉంచుకుంటాడు. తన తండ్రికి జరిగిన అవమానాన్ని చూసి మేఘనాథుడు తట్టుకోలేక తన సైన్యాన్ని తీసుకుని స్వర్గం మీద యుద్ధం చేసి ఇంద్రుడిని ఓడించి తన సింహాసనాన్ని ఆక్రమిస్తాడు. ఇంద్రుడిని బందీ చేసి లంకలో అందరి ముందు అవమానిస్తూ లాక్కుంటూ తీసుకుని వెళ్తాడు. ఇంద్రుడిని విడిపించడానికి స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి మేఘనాథుడిని విడిచిపెట్టమని వేడుకుంటాడు. సరే అని విడిచిపెడతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నిన్ను ఇక నుండి ఇంద్రజిత్ అని కూడా పిలుస్తారు అని చెబుతాడు. ఇంద్రజిత్ తన శక్తితో స్వయంగా హనుమంతుడిని కూడా కొద్దిసేపు బందీ చేస్తాడు. త్రేతాయుగంలో రాముడి తర్వాత అంత శక్తివంతుడు ఒకే ఒకడు ఇంద్రజిత్. అతని దగ్గర ఎన్నో అస్త్రాలు ఎన్నో మాయాశక్తులు ఉంటాయి. కేవలం రాముడు మరియు ఇంద్రజిత్ వీళ్ళిద్దరినే మహారథులు అని పిలుస్తారు. రాముడు అంటే ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.